నిజామాబాద్ లో కల్తీ కల్లు ఘటన కలకలం రేపుతోంది. కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థకు గురవ్వగా ఇందులో కొంతమంది సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా, దుర్కి, బిర్కూర్ మండలం దామరంచ గ్రామాలకు చెందిన 58 మంది సోమవారం అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరారు. అయితే చాలా మంది ఒకే రకమైన లక్షణాలతో రావడం డాక్టర్లకు అనుమానం కలగజేసింది. దీంతో అసలు ఏం జరిగిందన్న విషయాన్ని వారు ఆరా తీశారు. అంతా కళ్ళు తాగిన బాధితులేనని వారు తెలుసుకున్నారు. కళ్ళు తాగిన వెంటనే వారికి మెడలు వంకరపోవడం, కాళ్ళు చేతులు లాగడం వంటి ఒకే రకమైన సమస్యలతో ఆసుపత్రులకు వచ్చినట్టు డాక్టర్లు చెబుతున్నారు. డాక్టర్ శ్రీను నాయక్ అండి. ఇక్కడ బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు 2 o'clock నుంచి మన చుట్టుపక్కల విలేజెస్ దుడికి, దామరంచ, అంకోల్ నుంచి ఒక 10 నుంచి 15 పేషెంట్లు రావడం జరిగింది. ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్, స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము, నాలుక దొడ్డుగా అవ్వడము, మాటలు సరిగా మాట్లాడకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము, దాంతోపాటు డ్రౌజీగా ఉండడము, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఎవ్రీ పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు. సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈరోజు మార్నింగ్ సార్, నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్లో కళ్ళు తీసుకున్నాం సార్, కళ్ళు తాగామని చెప్తున్నారు. ఆ తప్ప ఇంకా వేరేది ఏం తినలేదు సార్, మేము అవుట్ సైడ్ కూడా వెళ్ళలేదు సార్ అని చెప్తున్నారు. కానీ ఎవ్రీ పేషెంట్ సేమ్ సింటమ్స్ తోటి ఉన్నారు. మాటలు సరిగా రాకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్, రక్త పరీక్షలు చేయించి ఫర్దర్గా నెక్స్ట్ ఎవాల్యుయేషన్ చేసి చెప్పడం జరుగుతుంది. పేషెంట్ అటెండర్స్కి వివరించడం జరుగుతుంది. విషయం తెలుసుకున్న స్థానిక వైద్య సిబ్బంది అంకోల్, దుర్కి, దామరంచ గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం బాన్స్వాడ ప్రాంతీయ దవాఖానాకు 46 మందిని తరలించారు. ఇందులో చాలా మంది పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ మరో 12 మందిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జీజీహెచ్కు సిఫార్సు చేశారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన జిల్లా యంత్రాంగం బాన్సువాడ ఎక్సైజ్ అధికారులను విచారణ చేపట్టాలని ఆదేశించింది. వారు ప్రమాదం జరిగిన గ్రామాల్లో కళ్ళు దుకాణాల్లో శాంపిల్స్ సేకరించారు. కళ్ళు దుకాణాలను పరిశీలించి లైసెన్స్ రద్దు చేయాలని ఆబ్కారీ శాఖ అధికారులను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. ఈ మేరకు బాన్సువాడ ప్రాంతీయ దవాఖానాల్లో చేరిన బాధితులను ఆమె పరామర్శించారు. ప్రస్తుతం బాధితులందరికీ మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. అటు కల్తీ కల్లు బాధితులను బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పరామర్శించారు. తారీఖు నాడు ఏప్రిల్ బాన్స్వాడ నియోజకవర్గంలో గల నస్రుల్లాబాద్ మండలంలో కొన్ని గ్రామాలలో, పీర్పూల్లోని కొన్ని గ్రామాలలో, బాన్స్వాడకు దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో కల్తీ కళ్ళు తాగటం వల్ల దాదాపు 60 మంది అస్వస్థకు గురయ్యారు. ఆ తాగినటువంటి వ్యక్తులు ఆ మత్తులో విపత్కరమైనటువంటి పరిస్థితిలో వారిని ప్రభుత్వ యంత్రాంగం, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు వెంటనే స్పందించి ఏ గ్రామాలలో ఈ కళ్ళు తాగి అనారోగ్యానికి గురయ్యారో గుర్తించి వారిని వెంటనే
బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తరలించిన తర్వాత కూడా ఇంకెవరైనా తాగినటువంటి వారు ఇంకెవరైనా మిగిలిపోయారేమోనే ఆలోచనతో ప్రతి గ్రామంలో ఒక అంబులెన్స్ కూడా అక్కడ సిద్ధంగా ఉంచారు. ఆ విధంగా రాత్రి 2 గంటల వరకు ఈ కల్తీ కళ్ళు తాగి అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తులను రాత్రి 2-3 గంటల వరకు కూడా తరలించారు. కొంతమంది నిజామాబాద్ పంపించారు. దాదాపు నిజామాబాద్కి వెళ్ళినటువంటి 13-14 మంది పేషెంట్లు కూడా అక్కడ వైద్యం పొందుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో. మరొక 2-3 వారి అవసరాల నిమిత్తం వైద్య నిమిత్తం కామారెడ్డి కూడా ఇప్పుడే తరలించారు. అయినప్పటికీ కల్తీ కళ్ళు తాగినటువంటి సుమారు 60 పైన ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరు కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు. నేను డాక్టర్ గారు విజయలక్ష్మి గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంట్లో ఉన్నప్పుడు మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారో పూర్తిగా స్వస్థత అయ్యే వరకు, పూర్తి ఆరోగ్యం పూర్తి కోలుకునేంత వరకు వారికి తగు వైద్యాన్ని అందజేయాల్సిందిగా, మెడిసిన్స్ అందుబాటులో లేకపోతే కూడా బయటకు కొనుకొచ్చినా సరే వారి వైద్య సదుపాయాలు కలిగించవలసిందిగా డాక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా నేను చెప్పేది, చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కాదు. ఇందులో ఇంకేదైనా ఇంటి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది. సమయానికి తీసుకొచ్చారు, సమయానికి వైద్యం చేశారు కాబట్టి కొంత ప్రమాదం నుంచి బయటపడ్డాం. ఇక సమయానికి వైద్యం దొరకకపోతే ఈ తాగినటువంటి వారి పరిస్థితి వేరుంటుంది, వారి చేష్టలు కూడా వేరే ఉంటాయి. వారి వైద్యం కూడా సమయానికి అందకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి నా విజ్ఞప్తి, వెంటనే ఈ కారకులైనటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్య తీసుకోండి. ఎవరిని కూడా ఉపయోగించకండి. ఏ ఒత్తిడి వచ్చినా మీరు దాన్ని పక్కన పడేసి, ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం కాబట్టి గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ కల్తీ కళ్ళు విపరీతంగా కల్తీ కలుపుతున్నటువంటి పరిస్థితిలో ఇంకా వేరే దగ్గర కూడా ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను కూడా ఆదేశిస్తా ఉన్నాం. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. బాన్స్వాడ డివిజన్లో నస్రుల్లాబాద్ మండల్ మరియు వీర్పూర్ మండల్కి సంబంధించిన కొన్ని విలేజెస్ నుంచి, అంకూర్ విలేజ్, అంకూర్ తాండా, అలాగే దుర్కి, దామరంచ, సంగెం, ఈ విలేజెస్ నుంచి మనకి పేషెంట్స్ వస్తూ ఉన్నారు. కళ్ళు తాగాము ఏమో అని చెప్తున్నారు వీళ్ళు. కంప్లైంట్స్ మోస్ట్లీ అందరూ కూడా నెక్ దగ్గర స్టిఫ్నెస్ వచ్చేసేయడము, అట్లాగే కొంతమంది నాలుక దొడ్డయ్యి దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ప్రాపర్లీ, స్లర్డ్ స్పీచ్తో రావడం అట్లా జరుగుతుంది. అరౌండ్ 2 o'clock 2:30 ఆ టైంలో నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అరౌండ్ 7 to 10 పేషెంట్స్ వచ్చారు అని. సో దాని తర్వాత ఇమీడియట్గా డాక్టర్స్ని అలర్ట్ చేయడం జరిగింది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. తర్వాత మేము వచ్చి విజిట్ చేశాను ఈవినింగ్. అప్పటికి అరౌండ్ 14 పేషెంట్స్ వర్ అడ్మిటెడ్. 1 పేషెంట్ హ్యాడ్ బీన్ రిఫర్డ్ టు నిజామాబాద్ హాస్పిటల్. తర్వాత ఇప్పుడు అరౌండ్ 8 o'clock మనం చూసుకున్నట్టయితే పేషెంట్స్ కౌంట్ హ్యాస్ ఇంక్రీజ్ టు 23. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంప్రూవింగ్. ఐ థింక్ 70 to 80% వచ్చినప్పటికంటే కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతూ ఉన్నారు. 80 to 90% ఆఫ్ ద పేషెంట్స్. ఇద్దరిని మాత్రము నిజామాబాద్కి రిఫర్ చేయడం జరిగింది. ఒక ఇద్దరు ఇక్కడ బాన్స్వాడలోనే ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఏవైతే మనకి ఎక్కడి నుంచి అయితే వీళ్ళు కళ్ళు తీసుకున్నారో అక్కడి నుంచి అన్ని చోట్ల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. శాంపిల్స్ తీసుకొని ఇమీడియట్గా అక్కడ
రిమైనింగ్ స్టాక్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ గో ఆన్. మోస్ట్లీ ఒక పాయింట్ నుంచే వచ్చి ఉండొచ్చు అనేది అనుమానాలు వస్తున్నాయి, బికాస్ ఆల్ ద కేసెస్ హ్యావ్ కమ్ టుడే. సో దీని మీద ఎంక్వైరీ చేసి ప్రాపర్ యాక్షన్ విల్ బీ టేకెన్. అండ్ ఇప్పుడు మనం హాస్పిటల్లో కూడా చూసుకున్నట్టయితే ఎక్స్ట్రా స్టాఫ్ ఆర్ ఆల్సో బీయింగ్ కాల్డ్, అంటే ఎవరైతే జనరల్ ఫిజిషియన్ స్పెషలిస్ట్ అవసరం ఉంటుందో ఇట్లాంటి కేసెస్ ట్రీట్ చేయడానికి. అలాగే ఒకరిద్దరు చిన్నపిల్లలు కూడా, అంటే 12 years వాళ్ళు కూడా రావడం అనేది జరిగింది. 12 years 7 years అంటున్నారు. సో మరి వాళ్ళ కోసం ట్రీట్ చేయడానికి పీడియాట్రిషియన్ కూడా పిలుస్తున్నాము. సో కంప్లీట్ స్టాఫ్ విల్ బీ అవైలబుల్ ఎట్ ద హాస్పిటల్. ఇన్ కేస్ ఆఫ్ ఇంకా ఎవరికన్నా ఎలాంటి కంప్లైంట్స్ అన్నా ఉంటే కూడా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. వీ విల్ ట్రై టు అసిస్ట్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్.